వెల్కమ్ బ్యాక్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది. మంచిర్యాల తీరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక సూచికను దాటి ప్రవహిస్తోంది. లోతట్టు 53 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లను అయితే లిఫ్ట్ చేశారు అధికారులు. ఇటు దిగువన గోదావరిలోకి 8 లక్షల క్యూసెక్ల వరద నీటి వదలంతో అయితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోదావరి రోడ్డు కాస్త పూర్తిగా వరద నీటితో అయితే మునిగిపోయింది. గోదావరి తీరాన ఉన్నటువంటి ఇటు షెడ్స్తో పాటు షాప్స్ అన్నీ కూడా వరద నీటిలో ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ మంచిర్యాల గోదావరికి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరికతో అయితే గోదావరి వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. బాసర నుంచి మొదలుకొని కాళేశ్వరం తీరం వరకు కూడా పూర్తిగా గోదావరి నది అయితే మహోగ్ర రూపంతో అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఇటు గ్రామాల్లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఎప్పటికప్పుడు అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తారు. ఇటు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అయితే మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలుగా 53 గ్రామాలను అయితే ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఈ 53 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలతో పాటు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్, రామ్నగర్, బాలాజీ నగర్, ఆదిత్య ఎన్క్లేవ్లోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో వరద కాలనీల నుంచి దాదాపుగా 50 మందిని అయితే పునరావాస కేంద్రాలకైతే తరలించారు. దాదాపుగా ఈరోజు నైట్ వరకు కూడా మరింత వరద ఉధృతి పెరిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద కాలనీలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 3 ఏళ్లుగా కూడా పూర్తిగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలనీలు అయితే వరద ప్రవాహంతో పూర్తిగా మునిగి కోట్ల మేర ఆస్తుల నష్టం అయితే సంభవిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈసారి మాత్రం ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరగకుండానైతే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బాసర మండలంలో లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులకు సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఇతర బాసరలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వరదలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ అలర్ట్ అయింది. 24/7 ఈ అధికారులు అయితే పనిచేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. లో లెవెల్ వంతెన కావచ్చు, ఇటు గోదావరి తీరాన విజిటింగ్ ప్లేసెస్లో కూడా ఇటు రెవెన్యూ, పోలీసుతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికైతే ఎలో చేయకుండా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.